ఈ నిరుద్యోగ గర్జన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల గుండెలను ఆవిష్కరించేటువంటి ఒక సభ. ఈ నిరుద్యోగ సభ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది యువత ఆకాంక్షలను చాటి చెప్పేటువంటి ఒక సభ. ఈ నిరుద్యోగ సభ కాంగ్రెస్ పార్టీ చేతిలో దగాబడ్డటువంటి తెలంగాణ బిడ్డల తిరుగుబాటు సభ. ఈ నిరుద్యోగ సభ ఈ అశోక్ నగర్ ఆకలి కేకల మీద పులికేక వేసేటువంటి సభ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఏరి కోరి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు ఎగిరెగిరి అంటున్నది కాబట్టి, ఎగిరెగిరి పడుతున్నది కాబట్టి ఆ ప్రభుత్వం మీద యుద్ధం ఈరోజు ప్రకటించడానికే ఈ యొక్క సభ పెట్టినామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు నేను వస్తుంటే పేపర్ చూసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ పోయాడు. ఎన్నోసారి 47వసారి ఆయన ఢిల్లీకి పోయిండు. మొన్న 4 సార్లు అందాల పోటీలకు పోయిండు. 4 గంటల పాటు మొన్న సినిమా అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్నాడు. కానీ ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ఇంత వందల వేల మంది ఇక్కడ మా ఉద్యోగాల సంగతి ఏంది అని ఈరోజు ఇక్కడ జమ అయితే కనీసం ఒక 40 నిమిషాల పాటు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు రాలేకపోతున్నాడు? ఆ రోజు నిరుద్యోగులు ఎక్కడ సభ పెడితే అక్కడ వేయండు, ఎక్కడ ధర్నా పెడితే అక్కడ వేయండు, ఎక్కడ రాస్తారోక పెడితే అక్కడ వేయండు. ఏం చెప్పిండు? నేను నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేస్తా అన్నాడు. కానీ తిరిగి 18 నెలల తర్వాత చూస్తే ఏం జరిగిందయ్యా అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఈ అందరు నిరుద్యోగులంతా ఈ యొక్క పోస్టర్లో వాళ్ళు ఫిల్ అయిపోయారు. కానీ ఇక్కడికి రమ్మంటే మాత్రం వాళ్ళు రారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నో మాటలు చెప్పిండు. మనం తెలంగాణలో పెడతామంటే ఆశపడతాం. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, జియో 46ను రద్దు చేస్తాము, మెగా డిఎస్సీని వేస్తాము అని చెప్పి ఆ రోజు మాటలు చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏకమయ్యి ఇదే అశోక్ నగర్ నుండి ఆ రోజు బస్సు యాత్ర చేసిళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి గూడెంకు, ప్రతి తండాకు వెళ్ళి గడప గడపకు పోయి ప్రతి గుండెను తట్టి మా కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయని కాళ్ళ ఏళ్ల మీద పడితే రైతులు, కార్మికులు కూలేసిన టెక్స్ట్ బుక్లా హిస్టరీ తెలుసు, కొన్ని జాగ్రఫీ తెలుస్తుందా అంటే నిన్నేమన్నాడు? మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం ఎక్కడున్నదని అడుగుతాను. దేవాలయం ఎక్కడున్నదో ఆయన తెలియదు. నల్లమల్ల అడవులు తెలంగాణలోనే, రాయలసీమలో అని అడుగుతాడు. గిరిగాన ముఖ్యమంత్రి స్థాయి, ఈయనకు హిస్టరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు. ఎకనామిక్స్ అయితే జీడిపిలో పర్ క్యాపిటా, జీడిపిలో నెంబర్ 1, పర్ క్యాపిటల్లో నెంబర్ 1 అయినా మా రాష్ట్రం దివాలా తీసి నాకు ఎవడు అప్పిస్తారు. నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను చెప్పులు ఎక్కబోతావచ్చు అని అనుకుంటానంటాడు. ఇంతకంటే దౌర్భాగ్యం అని ఉంటుందా? మీకు హిస్టరీ తెలుసు, మీకు జాగ్రఫీ తెలుసు, ఎకనామిక్స్ తెలుసు, మీకేం ఉద్యోగాలు ఇయ్యడట. ఈయనకు అక్షరం ముక్క రాదు, ఈయనపై ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడట. మీరు ఎవరు నిరుత్సాహపడకండి. ఏ నెలలోనే ముఖ్యమంత్రి అయ్యాడు, మీరు ఇంకేమైనా కాగలుగుతాం. ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. నేను ఇంతకుముందు వస్తూ అక్కడ ఒక తమ్ముడు కలిస్తే ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమంటుండంటే, అన్న ఈరోజు దేశాల మధ్య జరిగేది నిజమైనటువంటి యుద్ధం కాదు, ఈరోజు నిజమైనటువంటి యుద్ధం ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు చేస్తున్నారు. నోటిఫికేషన్స్ కోసం యుద్ధం, పరీక్ష కోసం యుద్ధం, రిజల్ట్స్ కోసం యుద్ధం, నియామక పత్రాల కోసం యుద్ధము, ఇంట్లో యుద్ధము, పక్కనతో యుద్ధము, పియర్స్తో యుద్ధము, ప్రభుత్వంతో యుద్ధం. ఇన్ని రకాల యుద్ధాలు చేస్తున్నామా? ఎప్పుడో ఒకసారి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తే గద్దల్లా అనుకోబోతా ఉంటారు వీళ్ళంతా కూడా. గ్రూప్ 1 ఏమైందండి? గ్రూప్ 1 ఆ రోజు పృథ్వీ అన్న, నేను విఠల్ గారు, మేమందరూ కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఈ తమ్ముడు పిలిస్తే మేము పోయి మాట్లాడినాం. ఏం మాట్లాడినాం? 2 సెంటర్లోనే రిజల్ట్ ఎట్లా వస్తాయి, మిగతా సెంటర్లో రిజల్ట్ ఎందుకు రాదు, పక్క ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, ఏంది నీ సంగతి, ఏంది కథ అని మేము ప్రశ్నిస్తే నా మీద పరువు నష్టం దావా కేసు వేస్తా అని చెప్పి నోటీస్ పంపాడు. అరే బిడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. భయపడ్డాడు ఎవరు లేడు. ఎవరు భయపడి స్టే మీద ఉన్నాడు, ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. అరే
నిజాము దాశరథి కవిని జైల్లో వేస్తే నా నిజాము రాజు తరతరాల బూజు అని జైలు గోడల మీద రాసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి గడ్డ మీద నువ్వు కేసులు పెడతా, నువ్వు జైలు పెట్టు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, నీ మీద పెట్టాలి బిడ్డ కేసు. నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మొన్న ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క మీటింగ్ అయింది, మీకు తెలిసే ఉంటుంది. ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్మన్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు అందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆడేమన్నారు తెలుసా, అందరూ ఇప్పటి పోటీ పరీక్షలలో ఏఐ వాడాలి. ఏఐ వాడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీ అనుకున్నా. అలాగే రేవంత్ రెడ్డి ఏమన్నా మేము ఆల్రెడీ వాడతాను, ఫుల్ వాడినా, మీ గ్రూప్ వన్లో వాడేసిన. గ్రూప్ వన్లో ఏంటంటే పక్క ఉన్న సేమ్ మార్కులు రావడు, 2 సెంటర్లలోనే రిజల్ట్ వచ్చుడు, మిగతా సెంటర్లలో రిజల్ట్ రాకపోవడు. ఇది అనుముల ఇంటెలిజెన్స్, ఇదే అనుముల ఇంటెలిజెన్స్. ఈయన ఇంటెలిజెన్స్ ఎంత బాగుందంటే హైదరాబాద్ చుట్టుపక్కల సముద్రాన్ని తీసుకొచ్చిండట, బాక్రానంగల్ డ్యాములు ఇక్కడ తీసుకొచ్చిండట, దిల్సునగర్లో విమానాలు అమ్ముతాడట. అంత తెలివితేట అన్నటువంటి ముఖ్యమంత్రి మనకున్నందుకు మనం చాలా గర్వపడాలి. మనందరం కూడా చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, రాజకీయాలతో సంబంధం లేదు, ఈ రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు మీ బాధ్యత నా కదా చెప్పండి ముందు మీ. కాబట్టి ఒకటే విషయము, ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావో చెప్పాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, జియో 46ను రద్దు చేయాలి, జియో 29 రద్దు చేయాలి. అదేవిధంగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద విచారణ వేసి ఎవడు బాధితుడో చెప్పాలి. అదేవిధంగా గ్రూప్ 1 వెంటనే రద్దు చేస్తారా లేకపోతే రీవాల్యుయేషన్ చేస్తారా, కానీ నిజమైనటువంటి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీరెవ్వరు కూడా నిరాశ పడకండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి, మీ వెంట మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జాబ్ క్యాలెండర్లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అనేది అక్టోబర్లో మెన్షన్ చేసినారు. ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది. మధ్యలోనేమో ఏమన్నారంటే ఎస్సీ వర్గీకరణ 4 నెలలు ఆపేసారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 3 నెలలు అయిపోయింది. ఇప్పటికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ అడిగితే మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 అని లింక్ పెడుతున్నారు. ఇంజనీరింగ్కి గ్రూప్ 1కి సంబంధం ఏంది? భూభారతి చట్టంలో 1000 డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఫిల్ చేస్తామని 6 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఫిల్ చేస్తాం మమ్మల్ని ఇక్కడనే ఉంచుతున్నారు తప్ప ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకుండా మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. 80,000 నుంచి 1,00,000 మంది ఉన్నారండి మా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. 1000 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు, డిప్యూటీ సర్వేర్ నోటిఫికేషన్లు దానికి మేమే ఎలిజిబుల్ అన్నట్టు. ఇప్పటికి ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఛార్జీలను పెట్టి ఒక్కొక్క మండలికి 3-4 మండలికి ఒక్కొక్కరిని పెట్టి మేనేజ్ చేస్తున్నారు. మా అవసరం అనేది భూభారతి చట్టానికి ఇప్పుడు అత్యవసరంగా అవసరం ఉన్నాయి సర్వేయర్ పోస్టులు. ఏ నోటిఫికేషన్ ఫిల్ చేయకుండా మమ్మల్ని ఎన్ని రోజులు అంటే వెయిట్ చేపిస్తారు? ఇట్లా ఎన్ని రోజులు ఆగాల మేము? గవర్నమెంట్కి మేము వాళ్ళకి ఎలక్షన్స్ లేవు కదా, ఇప్పుడు మొన్నటి వరకు ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు స్థానిక సంస్థలల్లో రైతు బంధు అవన్నీ ఇస్తున్నారు. మరి మాకు నిరుద్యోగులకు అయితే నోటిఫికేషన్లు వేయాలి కదా. ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఊరూరున తిరిగి ఓట్లు వేయించి గెలిపించినాము. వాళ్ళు గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారు. ఇప్పుడైనా గుర్తు తెచ్చుకొని మా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయాలని మేము కోరుతున్నాము.